నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మాచర్లలో పాల్వా గేట్ పోలింగ్ స్టేషన్లో ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకంగా లోపలికి దూరి ఈవీఎం మిషన్ని, వీవీప్యాట్ని ఎత్తి కొదేసి పగలగొట్టి ధ్వంసం చేసినటువంటి వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అంతటి అరాచకం జరిగిందా అని చెప్పేసి దేశం మొత్తం అవాక్యాలు, నేషనల్ మీడియా కూడా దాన్ని తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు కూడా వార్తా కథనాలు వేస్తున్నారు. సో అలాంటి అరాచకం మన తెలుగు గడ్డ మీద, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జరగటం, అలాంటి వ్యక్తి ఇంకా ధీమాగా తిరగటాన్ని ఎలా చూడాలి, అర్థం చేసుకోవాలి? ఎలా చూడాలంటే వ్యవస్థలన్నీ గడ్డి తింటున్నాయని అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఎలక్షన్ కమిషనర్ సహా చెయ్యని ఉమ్మేహత్తారు బయట మీడియాలోకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా వారం రోజుల వెబ్ కాస్టింగ్ పెట్టారు. తెలియదు వాళ్ళకి, కళ్ళు మూసుకొనియా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం పీకుతున్నాడు? గుర్తు తెలియని వ్యక్తి, ఆ బుద్ధి లేదాడికి, ఆ రిపోర్ట్ ఇచ్చినోడికి. అక్కడ అధికారులు కూడా, పీఓ కానీ ఇతర అధికారులు కూడా అతను డైరెక్ట్ గా రావటం, అక్కడికి వెళ్ళటం, ధ్వంసం చేస్తుంటే అతను ఎవరో తెలియదా? లేచి నిలబడ్డాడు. మరి ఎందుకు నిలబడ్డాడు? అదే కదా, నమస్కారం అండి లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఈవీఎం ధ్వంసం చేస్తే కనీసం ఆపే ప్రయత్నం చేయాలి. ఆ సాయంత్రం ఇప్పుడు ఆడవాళ్ళు అడ్డుకున్నారు. అక్కడ తెలుగుదేశం ఏజెంట్ 2 పీకేడ్, అందులో ఒకటి నంబూరి శేషారావు 2 పీకేడ్. ఈడికి కూడా పన్ను అతను ఆపేరు పట్టుకుని. ఆ ఊపులో ఈడికి కూడా పడిపోనంటే తెనాల్లో కాజా తిన్నాడా, ఈడు 2 కాజాలు తిందుడు. బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మహిళలు నిలదీశారు. ఏంటా ఇది నువ్వు ఇలా పగల కొడతావు అంటే వాళ్ళని అసభ్యంగా బూతులు మాట్లాడాడు ఆడవాళ్ళని. నిజంగా పౌరుషం అంటారు కానీ రాయలసీమలోను పల్నాడులో సాధారణంగా వీరాది వీరులు అనుకున్న వాళ్ళు, పౌరుషంగా ఉన్నవాళ్ళు, ఒక రకంగా రాయల్గా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు, ఆడవాళ్ళని కించపరచరు. అలా కించపరిచారంటే వాళ్ళు మడతా అంటారు మన భాషలో. దాని కింద లెక్క. ఇతను హౌస్ అరెస్ట్ చేసేవన్నారు. హౌస్ అరెస్ట్ చేసినాడు హైదరాబాద్ ఎలాగ వెళ్ళాడు? ఆ కాపలా ఉన్నవాళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? మీకు ఒక సంఘటన గుర్తు చేయాలి. గతంలో అమరావతి ఉద్యమం, జగన్మోహన్ రెడ్డి అవకతవక, అసంబద్ధ, చేతకాని, చవట దద్దమ్మ నిర్ణయం, 3 రాజధానులు తీసుకున్నప్పుడు హైవే బ్లాక్ చేశారు రైతులందరూ. అప్పుడు ఆ దారిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తే చుట్టుముట్టారు వాళ్ళందరూ. కొంతమంది నాయకులు అందరూ కలిపి అతన్ని వాళ్ళు దాడి చేయకుండా సాగనంపారు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా మాట్లాడాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి దానికి ఒక యువకుడు ధూళిపాళ్ళ అవినాష్ చౌదరి ఆయన విమర్శించాడు. అతన్నే హైదరాబాద్ వచ్చి వెతికి వేసాడి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఎమ్మెల్యే తమ్ముడికి అప్పచెప్పి కొట్టి వాళ్ళు వీడియో చూశారు. అంత బానిసత్వం చేయాల్సిన అవసరం పోలీసులకు ఉందా? సరే, ఒక ఎమ్మెల్యేని ఇలాగ అన్నాడు కాబట్టి, కుర్రోడు సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు కాబట్టి తీసుకెళ్ళారు మీరు. మరి ఇప్పుడు ఈవీఎం పగలగొట్టినోడు, ఆడవాళ్ళని ఎలా దూషించినోడు, ఎళ్ళ మీద దాడికి వెళ్ళినోడిని మీరు ఏం చేయాలరా? అవునా కదా? వాళ్ళని అంత కఠినంగా మాట్లాడితే తప్పేనా ఉందా? అంటే మీరు ఎందుకున్నారు? మీరు జీతం ఎందుకు తీసుకుంటున్నారు? ఏదైనా పొలంలో పాలు కప్తానని చేస్తున్నారా? ఇప్పుడు మా పాలేరు ఉండిపోడు, ఆడ దోళ రానివ్వకరా అంటే ఆడు రాని వచ్చేవాడు కాదంతే. పాలేరుతాను ఇది ఏమన్నా? మీరు ప్రజలకు కదా పాలేరుళ్ళు, పబ్లిక్ సర్వెంట్ కదా మీరు. కనీసం మీరు తీసుకున్న జీతానికి, మీ ఒంటి మీద ఉన్న కాకి డ్రెస్కి, నెత్తి మీద ఉన్న టోపీకి, 3 సింహాల బొమ్మలకి, వాటికైనా గౌరవం ఇవ్వాలి కదా. నువ్వు ఏ జాతి అని, ఏ కులమైనా, ఏ మతమైనా ఎవడన్నా కానీ నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సింది నీ డ్యూటీకి, నీ ఒంటి మీద ఉన్న డ్రెస్కి కదా. అది మానేసి ఆళ్ళ బూట్లు వీళ్ళ బూట్లు నాకటం ఏంటి? బుద్ధి లేదా మీకు? జవహర్ రెడ్డి, దీనికి అంతటికి కారణం జవహర్ రెడ్డి అండి. అతన్ని మార్చినంతకాలం ఈ జే గ్యాంగ్ అలాగే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఒంట్లో రోగ క్రిములు ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి. ఆ క్రిములు అలాగే తిరుగుతూ ఉంటాయి. కులము, మతం, ప్రాంతం, ఈ 3 ఆధారంగా చొప్పించేసాడు. అక్కడే తిరుగుతూ ఉంటాయి. నువ్వు ఇక్కడ చికిత్స చేస్తే ఇక్కడే ఉంటుంది, ఇక్కడ చికిత్స చేస్తే ఇంకో చోట ఉంటుంది. మొత్తం మనిషి పోతాడు. అలాగే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇతను ఎలక్షన్ కమిషన్ వెబ్ కాస్టింగ్ అన్నారు.
కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎలక్షన్ జరుగుతుంది. చాలా సెన్సిటివ్ ఏరియాలో పెట్టేమన్నారు. ఇది సెన్సిటివ్ ఏరియా. వెబ్కాస్టింగ్ మరి ఏం పీక్తున్నాడు ఎలక్షన్ కమిషనర్, ఏం చూస్తున్నారు? అసలు కేంద్ర భద్రతా బలగాలు ఏమైపోయాయి ఇప్పుడు? ఏమైపోయినాయి? ఇప్పుడు నేను మా ఊళ్ళో ప్రత్యక్షంగా చూశాను. గతంలో ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ ఉంటే పని అయిపోయేది, ఒక కానిస్టేబుల్ ఎక్కువ అనేటటువంటి చాలా అద్భుతమైన ప్రాంతం. అలాంటిది అక్కడ కూడా 4-5 కేంద్ర భద్రతా బలగాలు పెద్ద పెద్ద గనులు పట్టుకొని తిరుగుతుంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మీకు కొన్ని ఏరియాలు చాలా పీస్ఫుల్గా, అవును, ఎవ్వరు గొడవ పడరు, అవును, ఎవరు ఓట్లో వేసుకుంటారు. వీళ్ళు మరీ అతి. అది ఇక్కడ ఇంకెక్కువ ఉండాలి కదా. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారిని, జోలకంటి బ్రహ్మారెడ్డి గారు నిజంగానే పల్నాటి బ్రహ్మనాయుడు, నిజంగానే వీరుడు. అతని మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పార్టీ పెద్దలు కానీ, అలాగే చాలామంది అధికారులు కానీ పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలండి, కొంచెం సహకరించండి అని కోరతాను. ఇంట్లోంచి బయట రాలేదు తెలుసా. వీడు పెద్ద మొగోళ్ళగానే ఆయన రావట్లేదు కాబట్టి, పులి రావట్లేదు కాబట్టి ఈ నక్క తిరిగింది రోడ్ల మీద. సాయంత్రానికి ఆయన బయటకు వస్తే పరారైపోయాడు. వీళ్ళకి ఏం అలవాటు అయిపోయింది 5 ఏళ్ళ నుంచి? ఎదటి పార్టీ వాళ్ళ మీద దాడి చేసి పోలీసు వాళ్ళు వెంకలు దాక్కున్నారు. వాళ్ళు అనఫిషియల్గా వీళ్ళకి సైన్యం కింద పనిచేశారు, కండువా వేసుకొని కార్యకర్తల్లో పనిచేశారు. వాళ్ళు సిగ్గుపడాలి. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, గతంలో మీకు గుర్తుందా? పరిటాల రవీంద్ర మర్డర్ చేసినప్పుడు మొద్దుసీను బయటకు వచ్చి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు, కానీ పోలీసులు దొరికేవాడు కాదు. గుర్తుందా మీకు? వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. నేనే చంపాను, బావకళ ఆనందం చేత ఎద్దులా ఉండి చెప్తూ ఉండేవాడు. వాడు ఏం పేకలేకపోయారు. ఆడంతరాడు దొరికిపోయేదాకా వీళ్ళు పట్టుకోలేకపోయారు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి కార్లు మారి సినిమాల్లో చూపిస్తారు చూసారా? లక్ష్మీ నరసింహ సినిమాలోను బాలకృష్ణ తరుగుతుంటే ప్రకాష్ రాజ్ పారిపోయి ఒక కారులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. అలా ఇప్పుడు సంగారెడ్డి దగ్గర పట్టుకున్నారు. ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. మీరు పారిపోండి సార్ అని చెప్పేసి అక్కడి నుంచి దొంగోళ్ళగా ఇంకో కారులోకి వెళ్ళిపోయి ఈ డ్రైవర్ దొరికితే ఈయన అరెస్ట్ చేశారు. మీకు ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ఫలితాలు వచ్చి దాకా కూడా ఇలాగే దోగుడు మూతలు ఆడతాడు కదా. ఆయన ఇప్పుడు సాక్షి టీవీకి వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నేను మాచర్లు వెళ్ళటం అంటే 2 గంటల పని అది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు పట్టుకోవచ్చు కదా పోలీసులు. ఈ ప్రగల్భాలు పలుకుతాడండి ఎవడన్నా. ఇప్పుడు దొరకచ్చు కదా, దమ్ముగానే జైల్లో కూర్చోపోయి అరెస్ట్ చేస్తారు. నువ్వు చేసిన పని పెద్ద ఈరుళ్ళ చేసావు కదా, ఒక ఆడవాడిని మహిళని కించపరిచేలా మాట్లాడు. నీ ప్రతాపం అక్కడేనా? ఇప్పుడు మీ దొండిపాళెం గ్యాంగే ఉంది కదా ఇంకా అక్కడ. నేను తీసుకెళ్ళేం కొట్టరు. రేపు 4 తర్వాత అయితే కోటింగ్ ఉంటుంది. రేపు 4 తర్వాత అరెస్ట్ అయితే మాత్రం మామూలు మడాలు తిప్పేస్తారు, మోకాలు చెప్పలు తీసేస్తారు, అందులో అనుమానం లేదు. ఇప్పుడైతే మీ గ్యాంగే ఉంది కదా, ఈ లోపల రిమాండ్ పడిపోతే లోపల పోతావు, గొడవ ఉండదు, సేఫ్ నీకు. ఇప్పుడు వాళ్ళు కూడా పోతే లోపల సేఫ్. ఆయన మంచిగా చెప్తున్నాను నేను. కానీ ఇలా ఈ 2 వారాలు ఇలాగే దాగుడు మాత్రం ఆడతాడు. వీళ్ళకి సిగ్గు శరం లేదంటే ఇదే పోతాడు. వీరుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా, ఆయన స్థాయికి ఆయన ఒక్క సైకి చేస్తే అడుగు కూడా కదలలేరు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం అదే, ఏంటి అల్లర్లు సృష్టించాలని. చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు చేయలేదు అనుకున్నాడు, నడు అని దమ్ముగా వెళ్ళాడు, బెయిల్ కూడా ట్రై చేయలేదు. వీళ్ళ దొంగ నాటకాలు చూసిన తర్వాత, నాట్ బిఫోర్ మీలు, తీర్పు రిజర్వ్లు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆరోగ్యపరంగా క్షీణించి ఆపరేషన్ చేయించుకోవాలి కాబట్టి బెయిల్ ఎట్టు 17A గురించి నిలకడగా నిలబడ్డాడు. ఆ తీర్పు రిజర్వ్ దానికి ఏం ఆడటమో తెలుస్తలేదు తీర్పు చెప్పడానికి. అందుకే నేను చెప్తున్నాను, న్యాయ వ్యవస్థ ఎన్ని వ్యవస్థలు అన్నిటిని సంస్కరిస్తేనే ఇలాంటి పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆటలు సాగవు. వీళ్ళకి తలుచుకుంటే పట్టుకోలేరండి. వాళ్ళు దొంగ పోలీసు ఇద్దరు కూడా కలిసిపోతే ఇలా ఉంటుంది. దొంగ పోలీసు కలిసి పని చేయకుండా దొంగోడులాగా పోలీసులాగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి. ఆ అందుకే ఈ జనం అందరూ కూడా చాలురా బాబు, ఇంకా నీ నీ వ్యవహారం చూసాం అని తిరుగుబాటు చేశారు. ఈ దుర్మార్గాలు సహించలేక ఆ తట్టుకోలేక ఈ వెర్రేషాలు వేస్తున్నారు. ఖచ్చితంగా తొండలు తింటారు. మాలాంటి వాళ్ళు అంత కఠినంగా మాట్లాడుతున్నామంటే దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉండకూడదు. కొంచెం అన్న స్పందించాలి. మీరు స్పందించకుండా మార్చుకోకుండా, స్పందించమంటే అంటే నోటీసులు పంపటం కాదు, మీరు మార్చుకోవాలి మీ పద్ధతి. మీరు కరెక్ట్గా ఉంటే ఎవడన్నా ఎందుకంటాడో. ఇన్నాళ్ళు ఏపీ పోలీస్ అని గౌరవంగా చెప్పుకునే వాళ్ళు KPS వ్యాస్ గురించి, ఉమేష్ చంద్ర గారి గురించి, పరదేశీ నాయుడు గారికి, ఇలాంటి వాళ్ళందరి గురించి గొప్పగా చెప్పుకుంటాం. కారణం ఏంటి? వాళ్ళు వీరుల్లో బతికారు, వీరమరణం పొందారు.
మీరు కుక్కచావు చేస్తారు, ప్రజలు ఉసిరు తగులుతుంది. ఎందుకంటే ఒక పచ్చి బాలింతరాలను పొత్తుగడుపు మీద తండ్రి నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు నీకేం కక్ష ఉంది, ఆ అమ్మాయి నీకేం అన్యాయం చేసింది, ఆ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి అన్నవాడికి వ్యక్తిగతంగా హాని చేసిందా, అతని ఆస్తి ఏమైనా దొబ్బేసిందా చెప్పండి. మరి నువ్వు ఎందుకు తన్నావు బూటకాలతోటి? ఆడవాళ్ళని కనీసం తప్పుడుగా చూపులే తప్పుడుగానే చూడకూడదు, పెద్ద నేరం అది మన దేశంలో. అలాంటిది నువ్వు బూటకాలతో తెరత్తి ఇప్పటివరకు శిక్ష లేదు ఆడికి. జుట్టు పట్టి ఇడ్చుకెళ్ళారు, రక్తగాయాలు చేశారు. అమరావతి ఎక్కడన్నా సరే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను ఎంత దారుణంగా హింసించారు. మీ పోలీసు వ్యవస్థ ఇలా తగలడిపోతే మీకు గౌరవం ఎందుకుంటుంది? మీ పట్ల భయము భక్తి రెండు ఉండాలి. భక్తి పోయింది, భయం కూడా పోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలాగా దౌర్జన్యాలు తిరగబడి కొడతారు మిమ్మల్ని, భయం ఎందుకు కొడతారు? వాళ్ళకి కొట్టారు కదా, తరివారు కదా, అంగళంలో చూశారు. నిన్న మొన్న ఒక ఎస్పీ పరిగెట్టాడు తాడిపత్రిలో, నిలబడాల్సిన వాడు రాళ్ళు విసురుతున్నారని పారిపోతే మీరు మాకెందుకు, ఇంకా మేము ఎవరికాడు ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుంటాం అంతే కదా. ప్రజలకు రక్షించాల్సిన వాడు, లేకపోతే ఎవరికాడు ఏ ఊరోడు ఆ ఊరోడే, ఆ ఊళ్ళో 10 మంది కుర్రాలను పోగేసుకుని జాతకం ఉంటారు బాబు, దొంగతనాలు జరగకుండా గోడలు జరగకుండా కాపులు కాసుకుంటారు. మీరు ఎందుకు ఇక్కడ, మీరు దండక కదా. సో ఓవరాల్గా ఈ ఘటన బయట వీళ్ళందరూ మున్సిపాలిటీలోకి మార్చేసి చెత్త ఎత్తడానికి వాడుకోవాలి. ఓవరాల్గా ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సరే మొత్తానికి ఏదో మళ్ళీ కేసు ఏదో నమోదు చేసినట్టుగా, పేరు మార్చినట్టుగా తెలుస్తోంది. కానీ అసలు దీనికి ఎలాంటి శిక్ష పడాలంటారు? ఎందుకంటే చాలా చాలా దారుణమైనటువంటి నేరం ఇది. దీనికి ఈవీఎంలు గతంలో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్ళిపోయి బావిలో పడేయటం, బ్యాలెట్ బాక్సులు ఇంకిపోయటం, వాటిని ధ్వంసం చేయటం ఇవన్నీ చేసేవారు. ఇది కొత్త ఏం కాదు. పలచగా అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో మైక్రో లెవెల్ కొంచెం జరిగి దాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని చోట్ల కూడా సెన్సిటివ్గా మారిపోయింది, ఉద్రిక్తతలో నెలకొన్నాయి. కారణం ఏంటి? ఇప్పుడు తను ఒక్కడ పంది ఏం చేస్తుందంటే బురదలో దూరి తనకు అంటుకున్న బురదలు పంది అందరికీ అంటేస్తుంది. అలాగే అన్ని ప్రాంతాలకి వ్యాపింపు చేసాడు. అన్ని చోట్ల సెన్సిటివ్గా మారిపోయింది, ఆవేశాలు వచ్చేస్తున్నాయి. దీనికి శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళా భవిష్యత్తులో ఎవడన్నా ఇలాంటి అరాచకం చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించే పరిస్థితిలో ఉండాలి. దీనికి సహకరించిన పోలీస్ అధికారులు, నిర్లక్ష్యం వహించిన అధికారులు, ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళైనా సరే, ఆడ ఎంత పెద్ద అధికారి అయినా సరే వాళ్ళు డిస్మిస్ చేయాలి, సస్పెన్షన్ చేయడం కాదు. వాళ్ళని డిస్మిస్ చేయడమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళని ఏ ప్రైవేట్ సంస్థ కూడా ఉద్యోగంలో తీసుకోకూడదు, వాళ్ళని జైల్లో పెట్టాలి, క్వారంటైన్ చేయాలి, పక్కకు పెట్టేయాలి, ఇంకో ఈడివి స్టాంప్ వేసేయాలి ముఖం మీద. అప్పుడే దారిలో వస్తారు. అంత కఠినంగా ఉండాలి శిక్ష.